సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్రెండ్స్ గుర్తురారా నీకా? నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. వైసీపీ నేతల మీద అక్రమ కేసులు పెట్టడం లేదని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. గతంలో వైసీపీ నేతలు చేసిన పాపాలే వారిని వెంటాడుతున్నాయని అన్నారు. వారు చేసిన తప్పులపైనే కేసులు పెట్టి విచారణ జరుపుతున్నట్లు వివరించారు. గత ప్రభుత్వంలో వరదలు వస్తే జగన్ వారం రోజులకు బయటకు వచ్చేవారని మంత్రి విమర్శించారు. విజయవాడలో వరద వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో దగ్గరుండి పరిస్థితిని చక్కదిద్దారని గుర్తు చేశారు. విజయవాడ వరద పాపం జగన్దేనని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ సింగనగర్లో తెలుగుదేశం నేతలతో కలిసి ఆయన చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వరద బాధితులకు సేవలు అందించిన వివిధ శాఖల సిబ్బందిని ఆయన సన్మానించారు. ప్రజల్లో ఉండేవారే నాయకులు అవుతారని, ఆపద సమయాల్లో ఇంట్లో పడుకునే జగన్ లాంటి వాళ్లు ఎన్నటికీ నాయకులు కాలేరని బోండా ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో ఏపీఎస్ఆర్టీసీ నాశనమైందని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. గాడి తప్పిన ఆర్టీసీ కూటమి ప్రభుత్వంలో పురోగతి సాధిస్తోందని వివరించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోలో 6 కొత్త బస్సులను వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రయాణికుల భద్రత కోసమే తమ ప్రభుత్వం కొత్త బస్సులు కొనుగోలు చేస్తుందని రాంప్రసాద్ వెల్లడించారు. త్వరలో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకువస్తామని మంత్రి చెప్పారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ ఒక ఆర్టీసీ డ్రైవర్ ఫోన్ చూస్తూ ప్రమాదకరంగా బస్సును నడిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా పొదిలి డిపో డ్రైవర్ ఎండీ బాజీ మస్తాన్ పొదిలి ఒంగోలు మార్గంలో ఆగస్టు 31న సెల్ ఫోన్ చూస్తూ మాట్లాడుతూ బస్సును నడిపారు. వర్షంలో ప్రమాదకరంగా ఫీట్లు చేస్తూ డ్రైవర్ బస్సు నడిపే తీరు చూసి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయవద్దని కోరినా డ్రైవర్ పట్టించుకోలేదు. ప్రయాణికులు డ్రైవర్ బస్సు నడుపుతున్న తీరును సెల్ ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఘటనపై ఆధారాలతో సహా ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. నార్సింగ్లోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా వచ్చిన ఆయన నాంపల్లి గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ భవన్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహేష్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి నుంచి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఇటీవల సంభవించిన వరదల సమయంలో కాంగ్రెస్ సర్కారు స్పందించినంత వేగంగా గతంలో ఏ ప్రభుత్వం స్పందించలేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురంలో తెగిపోయిన నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. 2,10,00,000 వ్యయంతో కాల్వ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఉత్తమ్ ఆదేశించారు. భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా 10,300 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు వెల్లడించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పై నిమజ్జనానికి అనుమతించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఉదయం ఆందోళన చేశారు. అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన రైలింగ్ ను కూడా తొలగించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఉత్సవ సమితి ప్రతినిధులకు మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత వారితో చర్చలు జరిపిన పోలీసులు నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ చుట్టూ ఏర్పాటు చేసిన భారీ గేట్లు, నిమజ్జనం చేయకూడదని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. గణపతుల నిమజ్జనం కోసం క్రేన్స్ ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ హబ్సిగూడ నుంచి నాచారం వెళ్లే ప్రధాన రహదారిపై ఓ లారీ బీభత్సం సృష్టించింది. హెచ్పీ గ్యాస్ సరఫరా చేసే లారీ చిరు వ్యాపార దుకాణంపై దూసుకెళ్లగా త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్ కి ఫిట్స్ వచ్చిందని స్థానికులు గుర్తించారు. వెంటనే లారీ డ్రైవర్ ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా లారీ దూసుకురావడంతో దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు చిరు వ్యాపారం చేసుకునే తమకు ఊహించని నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మద్యం కేసులో బెయిల్పై విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. 2 రోజుల తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ఢిల్లీలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో తెలిపారు. ప్రజలు తనను నిజాయితీపరుడని తేల్చే వరకు ముఖ్యమంత్రి పదవి చేపట్టబోనని తేల్చి చెప్పారు. జైలు నుంచి వచ్చిన తాను అగ్ని పరీక్ష ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. తన దృష్టిలో రాజ్యాంగమే సుప్రీమని పేర్కొన్న కేజ్రీవాల్ ప్రజాస్వామ్యంపై గౌరవంతోనే అరెస్ట్ అయినప్పటికీ పదవికి రాజీనామా చేయలేదన్నారు. 2 రోజుల్లో ఆమ్ ఆద్మీ శాసనసభా పక్షం సమావేశమై కొత్త సీఎంను ఎన్నుకుంటుందని తెలిపారు. భాజపాయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరు కేసుల కారణంగా రాజీనామా చేయవద్దని ఆయన కోరారు. బీజేపీ కుట్రలను ఎదుర్కొని ఆమ్ ఆద్మీ ఒక్కటే సమర్థంగా నిలబడిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగనున్నట్లు కేజ్రీవాల్ చేసిన ప్రకటనపై బీజేపీ విమర్శలు గుప్పించింది. కేజ్రీవాల్ ఎమోషనల్ కార్డు ప్లే చేశారని విమర్శించింది. అవసరం నుంచి లబ్ధి పొందడంలో కేజ్రీవాల్ పీహెచ్డీ చేశారని పేర్కొంది. తన భార్య సునీత కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రిని చేయాలని కేజ్రీవాల్ చేసిన ప్లాన్లో రాజీనామా భాగమేనని బీజేపీ ఆరోపించింది. మద్యం పాలసీ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్ ను నిర్దోషిగా ప్రకటించనందున ఆయన రాజీనామా డ్రామా ఆడుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా విమర్శించారు. కేజ్రీవాల్ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ వివేక్ తంఖా స్వాగతించారు. బీజేపీ సృష్టించిన పరిస్థితుల కారణంగా సీఎం కుర్చీలో ఉండి ఏమీ చేయలేని స్థితిలో ఉండటంతో కేజ్రీవాల్ సరైన నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. ప్రజల్లో తన విశ్వసనీయతను పెంచుకోవాలని కేజ్రీవాల్ భావిస్తున్నారని, రోడ్లపైకి వచ్చి బీజేపీపై పోరాటం చేయాలని అనుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. షరతులతో కూడిన బెయిల్పై కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలైనప్పటికీ ఆయన ఎలాంటి అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీలు లేదని వివేక్ తంఖా చెప్పారు. దస్త్రాలపై సంతకాలు చేసే పరిస్థితి లేదన్నారు. పేరుకే సీఎంగా ఉండి ఏమీ చేయలేనప్పుడు కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయమే సరైందని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ మరో 6 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. జార్ఖండ్, బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లో నడిచే ఈ 6 వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ప్రతికూల వాతావరణం వల్ల టాటానగర్ స్టేషన్ నుంచి కాకుండా రాంచీ నుంచి ప్రారంభించారు. ఈ రైళ్లు టాటానగర్ పట్నా, బ్రహ్మపూర్ టాటానగర్, రవుర్కేలా హావడా, దేవ్గఢ్ వారణాసి, భాగల్పూర్ హావడా, గయా హావడా మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి. జార్ఖండ్లో 660 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులను కూడా ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద 32,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను వర్చువల్ గా పంపిణీ చేసిన ప్రధాని మోదీ ఇళ్ల నిర్మాణానికి మొదటి విడతగా 32 కోట్లు విడుదల చేశారు. తనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా తిరస్కరించినట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగ్పూర్లో జరిగిన జర్నలిజం అవార్డుల వేడుకలో పాల్గొన్న గడ్కరీ గతంలో తాను ప్రధాని పదవి రేసులో ఉంటే తనకు మద్దతు ఇస్తామని ప్రతిపక్ష పార్టీ నేత ఒకరు తనను సంప్రదించినట్లు చెప్పారు. ఎందుకు తనకు మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఆ నేతను ప్రశ్నించినట్లు తెలిపారు. తనకు ప్రధానమంత్రి కావడం జీవిత లక్ష్యం కాదంటూ ప్రతిపక్ష నేత ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లు గడ్కరీ వెల్లడించారు.